ఓయూ విద్యార్థి నాయకులు మాజీ మంత్రి కేటీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద రాష్ట్ర ఎస్టీ సెల్ వైస్ ప్రెసిడెంట్ భీమ్రావు నాయక్ ఆధ్వర్యంలో కేటీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను 420 అని సంబోధించడం కేటీఆర్ సిగ్గుమాలిన చర్యగా భావిస్తున్నామన్నారు. కేటీఆర్ ధోరణి మార్చుకోకపోతే రాబోయే రోజుల్లో భౌతిక దాడులకు వెనకాడబోమని హెచ్చరించారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో అంటే తెలంగాణ రాష్ట్ర 4 కోట్ల ప్రజల ఆకాంక్ష అన్నారు. తెలంగాణ ప్రజలకు కేటీఆర్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. చాలా బాధాకరము. ఆయన నైతిక విలువను తనే దిగజార్చుకోవడం అని మేము భావిస్తూ ఉన్నాము. మేము ఒకటే తెలియజేసేది, మీరు 9 సంవత్సరాలు అధికారంలో ఉండి కనీసం ఏ ఒక్క కుటుంబానికి నేరుగా లబ్ధి కూర్చే ఏ పథకాలు కూడా పెట్టలేదు. అలా కాకుండా కాంగ్రెస్ పార్టీ మీ పాలన చూసింది, మీ గడిల పాలన చూసింది. 9 సంవత్సరాల తర్వాత మిమ్మల్ని ఉడగొట్టి ఇంటికి పంపించిన తర్వాత మీరు ఇంకా అహంకారంతోనూ అవమానపరిచే విధంగా మాట్లాడము సిగ్గుచెట్టుగా భావిస్తూ, కాంగ్రెస్ పార్టీ విడుదల చేసినటువంటి మేనిఫెస్టోలో చదువు రాకపోతే నీ పక్కన ఉన్నటువంటి పిఏలతోనో లేదా నీ పక్కన ఉన్న బటర్లతోనో నువ్వు చదివించుకొని దానిలో ఉన్న పూర్తిగా విషయాలను తెలుసుకోవాలని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాము. 420 అనేది ఎవరిని అంటారంటే దొంగని అంటారు. ఎవరైతే ప్రజలను కలవకుండా 9 సంవత్సరాల గడిలో పండుకున్నాడో, మీ ఫామ్ హౌస్లో పండుకున్నాడో మీ కేటీఆర్ చాలా బాధాకరము. ఆయన